బా ఊడ్చే వరకు గీయాలే. ఈ మొద్దు మొకపోడు మంచిగా వంటాడు, లేచి గింత పని చేయడు. ఒక్కదాన్ని ఆ గొడ్ల కాడ వేసుకోవాలి, నేను ఇంట్లో వేసుకోవాలి. ఆ బట్టలు గన్ని ఉంటే ఇడిచినాయి పిండ వరకే గీ పొద్దాయి మబ్బుతో లేత్తి. అరే లేచి ఆయన పని అన్న ఆయన వేసుకోడు, ఎట్లా వన్నాడు చూడు. ఆ బర్రెలు ఒరుతున్నాయి, వాటికి గడ్డేయలే, ఇంతవరకు పాలు పిండలే. నేను ఎంత లేపినా లేవడు. ఏయ్ నిన్నే లేవా? అరే పొద్దు కూడా ఎంత అవుతుంది? ఆ పాలకు దుడ్డు కొడుతుంది. పొద్దు పొద్దుగా లేదని ఉర్రకంటాడు. పొద్దు కూడా ఎంత అయింది? లేసా దుడ్డు కొడుతుంది. గిన్నె పాలన్న విండిపో. తెల్లని దాకా తిరుగుడా, టీవీ చూసుడా, తాగొచ్చి పండే వరకే తెల్లారే. ఇక నిద్ర రాదా ఇప్పుడు? మంచిగా నిద్ర పడతా అంటే ఏంది నీ లొల్లి? నా లొల్లి అంటాడు. ఆ గుడ్ల కాడ పెంట ఎప్పుడు తిస్తావు, పాలు ఎప్పుడు వింటావు? దుడ్డు చూడు ఎట్లా కొడుతుందో అంబా అంబా అని. చిన్నగా మాట్లాడే. 2 పెండకాలు నేను తీపోరాదు యాష్టకత్తందా? నేను తీయన్నా? నేను పెండకలు తీయాలి, నువ్వు అంటావా? నా పని నాకే కాలే గాని. నైట్ పని వచ్చే వరకే లేటే. కొంచెం బంధం అంటే పొద్దుగా లేచేమో రామాయణం చదివినట్టు. నువ్వు బస్సు లేచి ఆ పెండకలు తీపో, నాకు నా పని తీరే వరకే ఆళ్ళు అవుతుంది. నేను పొద్దు పోయింది ఊడ్చల్దామంటే తెల్లారుతుంది. ఇంకా 2 పెండకాలు తీయడానికి సత్తవా నేను? నీకు దండం పెడతానయ్యా, నాతో కాదు, నాకు నా పని తీరలే. నువ్వు లేచా పెండకలు తీసి పాలు ఉడుకోపో. తెచ్చేదాకా ఓ మాట, తెచ్చినాక ఓ మాట. తల దిమ్మ దిమ్మ అంటుంది, తిప్పినట్టు అవుతుంది అంత. నీకు తిప్పుతుంది, తాగుతా తిప్పది కానీ నేను లేపే వరకే తిప్పుతుంది. లే ఫస్ట్ దుడ్డని పోయా పానం అంత గవరు గవరు అంటే. హాయ్ నీ అబ్బా, మీరు నాకు గండానికే ఉన్నారు. ఇవి ఇచ్చే 6 లీటర్ పాలకు 6 గంటలకి లేచి వీటికి పాలు విండి తట్టెడు గడ్డి వేసి నీ అవైటన్నా పోదామంటే ఇదే రామాయణం. తెల్లర వరకు లేవాలి, నైట్ పూట ఎటు పోవడానికి ఉండదు. ఇదో గయ్యర ఒర్రుడు. నీ అవ్వ ఇది లేనప్పుడు చాలా పొద్దుగాల అంగట్లో అమ్మకత్తావు. ఇంట్లో పోయి అలానే ఉంటావేందే చెంబుదే అంటే మళ్ళీ సాయ అంటావు. మంది బర్రెల ఓర్రే అంటే శాతం కాదు, మళ్ళీ ఇంటి గురికి వస్తాయి నాగండానికే. ఏదొక్కుర్రి అబ్బా, ఒక కష్టపడితే మంచిగా ఉండే. ఇవి నిన్నటి అన్నట్టున్నాయేం పోరి? నిన్నటి ఎందుకు అసలే పడతలేవు. నిన్నటియే కాదు అయ్యింది అవే. మళ్ళీ వాడు గీకండి వాటిని, ఇంకలే ఇక్కడ కాలవాడి పడతాని. మరి ఈ పోరి ఎటు పోయినట్టున్నది? అయితే బిడ్డ దగ్గరికి పోతా అని చెప్పింది. నేను పోయినా కూడా రేకుల కింద ఆడుకోరే పిల్ల అన్నది. సరే సరే కానీ అది కష్టపడతలేదు. తెల్లారంగా బాగా లొల్లినత్తానే మీ ఇంటికాడ. అయ్యో నిన్న మా ఆడబిడ్డ వచ్చింది కదా, అదే లచ్చవా. అయితే నేను లేచిన ఊడ్చి చల్లుదామంటలకే లొల్లినత్తాంది. ఏందా అని నేను అనుకున్నా. 4 గంటల పొద్దుకు లేచిర్రు, కూర్చున్నారు. ఇక కొలుపు చూడాలి వాళ్ళది. నీ ఆడబిడ్డ తట్టెడున్న పుట్టెడికి ఎడుతుంది ఏంటే. ఇక నీ మొగం తాడదేప నీ మొగడైతే అంతరాన ఆగుతలేడు. అంత ఇంటింటి రాజులు ఒక్కటే లచ్చవా, నేను ఒక్కదాన్ని ఒక్కటి ఏం లేదు. ఇప్పుడు ఆ పొలకు బంగారం పెట్టాలి, పలారాలు తేవాలి. బట్టలకు పైసలు ఎందుకు ఇస్తాం లచ్చవా? మేము వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కోవాలి, మేము పైసలు ఇస్తాం అంతే. నువ్వు మాకు 30,000 ఇది ఏమన్నా పెండ్లా లచ్చవా? నాకు అర్థం కాదు. నిజంగా నా తలకే నేను ఇట్లా అన్నాను అనుకో, నా మొగడు చెమ్మ పడ్డది. నేను ఇట్లా అన్నాను అనుకో, నా మొగడు నువ్వేమన్నా నీ అవ్వగారింటి కొంచెం తెస్తానవా అంటాడు. నా అత్త నీకు సాలు ఉన్నదా మూలు ఉన్నదా? సాలు మూలు లేదని సపడే కూకో. అదిగా నాకు తెలియగా కాడుగుతా. నీ ఆడబిడ్డ చెప్పడికి ఇంటి విని ఎడుతుంది ఏందే. ఏమన్నాలి ఏమన్నా అంటే మళ్ళీ నన్ను కంచె పెట్టుకుంటారు అన్న బాధకే ఉత్తుకు సత్తాను. వారానికి 4 రోజులు ఈడుంటది, 2 వద్దులు ఆడుంటది. అదే వాళ్ళ అత్తగారింటి కాడ ఏమైతుంది ఆడిపోతేంది ఉండదు. ఇక కాకులు పడిచినట్టే నిన్ను. నీకు అందుకనే లేత్తా, నా పని నేను చేసుకుంటా. ఆ బర్ల కాడికి పోతే ఆవుల కాడికి పోతే వాటికి మాత ఎత్తా. ఎప్పుడు వచ్చి అష్టచెమ్మ మీద పడదామా అని చూస్తాను. ఇక ఇవాళ కళ్ళు పాడ నేను చూస్తే ఊరవై బిడ్డ. ఓర్వరు ఏమొస్తారే, నన్ను మింగి నీళ్ళు అవుతారు వాళ్ళు. నువ్వు కొద్దిగా గడిచిపిండి అని పెట్టుకాన్లో నిగులుతాను, లేకపోతే అశ్రద్ధత అయితే అందులో ఉండకనే పోదు తెలుసా. అవు కానీ రాజా వచ్చిందమ్మా, నేను అష్టచెమ్మ ఆడంగా ఎప్పుడు రేపు పోరి నేను అత్త నాకు ఇంటికాడ కూర్చుంటాను, మీరు ఎప్పుడు ఆడతారో తెలుస్తలేదు అంటే
10-11 గంటలకు రాయేసిందమ్మ అంటే అత్త అన్నది ఇంక ఇంతవరకు రాలే. దానికి ఏంది బిడ్డ మహారాజు అల్లుడు వచ్చిండు బిడ్డ వచ్చింది ఇన్ని మామిడి పండ్లు ఉన్నట్టున్నాయి 2 సంవత్సరాలు పట్టుకొని వచ్చిండు అవన్నీ తిని మెల్లగా వస్తుంది ఇంత కోడి కూర ఇట్లా తేవచ్చు అల్లుడు బిడ్డ రావచ్చు ఇక అది దానికి ఏంది మహారాజు బంగారం వచ్చాడు మొగడు దొరికిండు తెచ్చి పెడతాడు తింటది పంటది. ఇంకేంది ఆమెకు చక్కదనం మంచిగున్నది సార్లు చెప్తుంది బయటకు వచ్చి మా అత్తున్నా ఇట్లా ఒక్క ఆకు మీద చదువుకున్నట్టు ఉండరు. మనం ఏం మాట్లాడినా ఈ ముచ్చటకుంటూ పోయి అడిగి చెప్తుంది. ఆడ మళ్ళీ ఎవరితో చెప్పకవా నేను చెప్పినట్టు చెప్పకవా అంటది. మళ్ళీ ఆమె పోయి మళ్ళీ 10 మంది చెప్పుకొస్తుంది. పుణ్యం తిరుపురుచుడట దానం తురి పిల్లలు అని ఇక నీకు దొరికిండు బంగారం వచ్చాడు మొగడు. అవునే లచ్చవని ఏమైనా నువ్వు అన్నట్టు పుణ్యం కొద్దే పురుషుడు దానం కొద్దే పిల్లలు. నేను ఏ దానం చేసినో చేయలేదు కానీ నేను పుణ్యం చేయనట్టే ఉన్నా. అందుకే నాకు ఈ బదమాషోడు దొరికిండు. బదమాషోడు ఏనాడు రోలేను ఈ అష్టశమ్మ అవి నాకు అట్టబడ్డది పడ్డది 2 పెట్టు కాదు లచ్చవా. మనము 11 అయిందంటే పానం ఇటే గుంజుతాను దొరికేనా ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు. చెప్పనచ్చు ఏం ఆడుకుందావా అని ఉన్నది. ఎందుకట అటశమ్మ ఆడేదాన్ని లచ్చవా. అటశమ్మ ఏంది బిడ్డ అటశమ్మ ఆడేది కచ్చగిల్లలు ఆడేది జాగుడు మూతలు ఆడేది అలా దుర్గం ఇలా దుర్గం అని ఆడుకునేది. ఇగో ఇట్లా కళ్ళు మూసేది ఆడుకునేది. ఎండాకాలం అయితే మంచిగా ఆడుకోవచ్చు. ఎండాకాలం ఇప్పుడు ఎవరైనా వెళ్తారా సెల్లులు పట్టుకోవాలి సపరేట్ ఈ చెల్లులు తలగా పెట్ట ఏమైనా చెల్లులే మూతి ఆడాది పోరాడు అందులో మూతి పెడతాడు. ఇప్పుడు చచ్చేటోని కాంచెల్లి ఇప్పుడు పుట్టినోడు కూడా పోనే కావాలి. అందులోనే ఏం చేస్తాం గట్లున్నది. కూర ఏమన్నా వచ్చావా ఈ కూరగాయలు ఇంత గోంగూర తొక్కనగా చింతపండు తొక్కన నూరు రాదు. ఈ నాకు ఏది శాత కాదు నన్ను నూరు నూరు అని నన్ను అంటావు. ఆ రోట్లేసి నూరింది కమ్మగా ఉంటది. మా అత్త రోట్లేసి నన్ను నూరు పడదు. నాకేమో చక్కగా నూరు రాదు. అది వక్కలు దంగది. మిక్సీ పడితేనేమో గులుగుతారు. మిక్సీ మంచిగా ఉంటదే. అప్పుడు ఇంకా ఎల్లిపాయ తొక్కేసుకొని ఇక ఇంత గడక తినేది మీరికేనా. మరి గాబాలమే లేకుంటే గిది ఎక్కువ వల్ల కూడినా మాకేమందావు. అంతేనా ఏంది వీళ్ళు ఆడతాళ్ళు అయ్యింది. అబ్బో పిలువకుంటేనే ఆడతాళ్ళు చూసినావా. ఏం ఆడవులా అబ్బా. నువ్వు ఇంట్లో దాని మీద వేయకే ముగ్గు మీద. పిలుచుడు కూడా వెళ్తారు కదా మంచిగా ఆడతాళ్ళు ఇద్దరు రకం. అయ్యో చిన్నమ్మ బుజ్జి వచ్చిందనే వరకు సపరేట్. ఎంతసేపు మీరు ఆడబట్టి ఇది ఒక్కటి ఇక మీ ఎక్కనేకలేదా ఫస్ట్ నుండి ఆడదాం తీతే లే నువ్వు గిట్రా. అగో నన్ను కడుకోమంటారు. ఏమద్దురా నువ్వు ఇటు కూర్చుంటే పెడతాది ఈలో కూర్చున్నాడే గెత్తాడా. నీ జాగాలు నువ్వు కూర్చోాలి నా జాగాలు నాకు లేవో సాతగాక నేను ఎడితే మళ్ళీ నన్ను లేపుతాను. ఏం తీయరాదు ఏందే పైన వత్తులు గంపెడు దీపంతగానే ఇటు అటు నన్ను లేపుతాను. ఇంకా సాత్రాలు వస్తాయి కాళ్ళు లేవు నిత్తలేవురా దేవుడా రాములని. అయ్యో ఆయన మర్చిపోయాను నీ బిడ్డున్నాళ్ళు వచ్చి మా ఇల్లు వచ్చిన ఎందుకు వచ్చిన. నేనే ఉంటాను వచ్చావా అల్లుడిని బిడ్డతో ఇంత పప్పుచారు చేసిన తినవని వచ్చిన. నాకు మళ్ళీ మీరు ఆడతాను కదా నా పాన తిండే ఉన్నది. అట్లా ఉండిపోయినావు. ఇప్పుడు అండి పెట్టచ్చు ఆడ వాళ్ళని తినమంటే కాదారా నేను ఉంటే ఎట్లుంటది. ఇక అయితే కానీ ఇంకా పూరి గంతగానం తయారైపోతుంది. సంవత్సరం 6 నెలలు కూడా కాలే ఒక సూకులా పడతలేదు ఆ పూరి. రమేష్ బిడ్డ కళ్ళ కాటిక ఏందో టెర్రగా ఉన్నది అది పెడుతుంది అటు ఇటు తిరుగుతుంది చేతులు వాచి పెడుతుంది. పొల్ల కూడా మన బోరింగ్ కాడికి నీళ్ళకి వచ్చింది. అట్లా కాదు కిలుక్కున నవ్వుకుంటాను నా పిల్ల కా పిల్ల. అయితే నేను నాకే దొరుకుతాను సపరేట్ కూకున్నా మనకింది ఆ పూరికి సైకిల్ రమ్య కైకిలు వేయింది ఇజ్జలు కూడా వేయింది. అబ్బో దానిదేం సోపులు కళ్ళ కాటిక పెట్టి వాచి పెట్టుకొని పోతుంది. అది పనికా లేకుంటే రమ్య అదే ఓ దాని మందలు అది బిడ్డో ఏమన్నా అంటే ఊరగంట చూస్తే నాకు భయం అయితే దాన్ని చూస్తే భయపడాలి దాన్ని చూసి. నేను దాన్ని చూడలే కాదు లచ్చవా అవి ఎండాకాలం వానాకాలం ఊరికే పటేలకి మందిని తీసుకొని పోతుంది 100 రూపాయలకి ఇట్లా ఎక్కిస్తారా ఏంది. ఏమో బిడ్డ నాకు తెలియదు వాళ్ళ జోలు తిట్టి ఏం లేదు బిడ్డో ఏ ఉండనే ఉండవు మనం. చెప్పు దానికి చెప్పని చెప్పేది మనతో వాళ్ళకే పోతుంది రోజు వాళ్ళకి ఇట్లానే రాబో ఏం లేదు నుంచి ఉంచుద్దాను అవ్వ. ఏమో మేము ఎందుకంటాం మాకిన పడ్డది ఆ పటేల్ కాట అని మరి అవో నా కొడుకు మన నోట్లకెళ్ళి ఇట్లా ఏమెళ్తుందని నువ్వు గిటయి నాకే రాదే నువ్వు సెలం కూడా పడతలేదు అది ఒక్కటనే పడతలేదు నాకు పడ్డది కన్ను. ఇంటర్వ్యూ లేదా ఎటు పోయింది పైసలు ఇవ్వాలి ఇంకా ఇస్తలేదు. ఇటువంటి వాళ్ళకి ఇంకోసారి పనికే రాబుద్ది కాదు. రాజక్క ఈ కోరక్కలేదా. అయ్యో లేదు కాదే ఊరికిపోయింది. పైసలు ఇవ్వాలి 1500. అవునా ఇంకోసారి కైకిలే రాబుద్ది కాదు ఈమెతోటి అయితే. కష్టపడ్డది నాకు పెట్టు. మరి ఇంటికి తాళం వేసి ఉన్నది మీరు అటచం ఆడతారు గట్లా. ఇగో రోజు ఇన్ని ఆడుకునేదే ఇక ఏం ఎత్తుకపోతే అంతలో ఆడుకోరు అదిలని అంటే నేను కూడా ఆడతారు అది ఎక్క ఈసారి. ఏంది నువ్వు ఆడతావా ఆడవాళ్ళతో. అయ్యో ఏమైతుందే
ఏమో ఆడోళ్ళ బోడక్క అన్నం పెట్టే రాజక్క అని ఆడోళ్ళతో ఏం ఆడతాడవా ఆడోళ్ళు ఏంది మగోళ్ళు ఏంది ఆడటానికి ఇప్పుడు నీకేమైతుందో ముసల్లానా ఉన్నదే ముగ్గురం అయితే మన ముగ్గురు దాంట్లో నలుగురు అయితే ఇద్దరిద్దరం ఆడదాం ఆ తాతకు మంచిగా పంజాలు పడతాయి అష్టలు చెమ్మలేస్తాడు నువ్వు పెట్టు లచ్చమ్మును తాత మన ఇద్దరం ఉందాం చిన్నమ్మ సరే ఎయ్ ఇంకేది మీరిద్దరు ఉండుల్లి లేదు గా ముసలోనికి ఎడ కళ్ళ కనబడితే ఏమో అందం ఆడిస్తున్నా చెవులు జోడిస్తున్నాను మళ్ళీ నాకు గా ముసలు నా పెడతాను మీరే ఉన్నారు పిల్లలు ఆడటోళ్ళు ఎవరు దొరుకుతలేరు నాకు మీరు ఆడమంటే ఆడితే లేకపోతే బిక్తా మళ్ళీ పోతా అంటావు నీ ఆడవా నీకు లెక్క పెట్టుకుంటే తినేది ఏంది ఓ లచ్చవా నువ్వు ఎందుకు బాధపడతాను వీళ్ళిద్దరిని తప్పకుండా ఓడగొడతా నేను ఇగో ఇట్లేస్తే అష్ట ఇగో ఇట్లేస్తే చెంబ ఏటిగడ్డకు వెనుకట ఏటిగడ్డకు ఎక్కువ భూమి అమ్ముకున్న పేకాట ఆడి నేను ఇది లెక్క నాకు లేదు ఆయన ఎకరాలే ఆడి పెట్టినోడట మస్తు ఆడతాడు నువ్వు చెప్పినప్పుడు ఇగో 10 రూపాయలు పెట్టి ఆడతాను 10 రూపాయలు అయితే ఓడిపోయారు అనుకో మీ 20 రూపాయలు మాకు గెలిచిరు అనుకో మా 20 రూపాయలు మీకు సరే డాడీ ఎంకో జరుగు నువ్వు ముఖం ఆడకు మంచి కూస ఏమైతుంది మూసలోడు జోరు ఎత్తాడట వెనకట ఆడినోడేనట ఆడలేదా మళ్ళా ఐలోన్ దేవుడా కొమరేల దేవుడు అన్ని దేవతలు ముక్తానా నాకు అష్టపడాలి లచ్చమ్మ ఇవి అష్టపడ్డది నువ్వా 2 ఎక్కినాయి ఆ 2 బీచ్ చంపుడే మనం ఇవ్వాల కన్ను జోరాడతారు ముసలి కానీ గెలుస్తాం చూడు మీ మీద ఇది మళ్ళీ నేను ఇయ్యనే ఈ అష్ట పడేది ఉంటే అబ్బా ముసలిదానికి తెలియ అష్ట చిన్నమ్మ 2 పెట్టే ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇగో నీ బాపతే ఉన్నాయి 4 మరి నువ్వు ఆయన ఎక్కితేనే సరే ఇగో వీళ్ళు బాగా ఎత్తారు పంజాలు దూగా చంపుతాగా దాన్ని ఏడుకెళ్ళి చంపుతావు దూగా చిన్న మాస్టే ఏం రీతి ఎత్తాను దాని మీద ఎందుకు ఎత్తాను అంత మాసిపోతుంది తిని లేసు నేను ఎత్తానా ఎత్తి జట్ట చేద్దాం చీమంటే ఎత్తేగో అన్ని చావనే పట్టే మళ్ళా వేసిండు లచ్చవా వాళ్ళకు సపోర్ట్ మంది దొరికింది మనకు ఆయనతో దొరకలేదు నువ్వు ఒక్క సిమ్మాన్ని ఎత్తలేవు నువ్వు తొందర వేసుకోవాలమ్మా కన్ను పెట్టు ఆగా ఏది తిత్తాడు దిత్తాను పెట్టు అదైతే చంపవా నువ్వు ఇలా నొక్కించుకునేసట్లేవు నువ్వు వేయవు కానీ నొక్కలే ఒక్క అష్ట కూడా వాళ్ళే మరి మాటలు బాగా మాట్లాడుతుంది అబ్బా దూగెత్తాయి పూసిందమ్మా ఒక పంజం పడాలి ముసలి దేవుడు ముఖం మార్చింది ఎందుకో మేమే గెలిచినాం 5 ఆటలు ఇక్కడ సీరియల్ గా మేమే గెలిచినాం 50 రూపాయలు నేను ఈ ముసలితోనే ఆడనంటే ఆడన్నారు ఎల్లాకెట్లు మళ్ళా బర్లేవని నేను ఆడతానని వచ్చో వీడికి 5 డబ్బులు ఓడిపోయాను నేను నీకు గెలుతాను నీకు ఆడ కూర్చుంటే గెలుతు కావచ్చు ఏడ కూర్చుంటే గెలుతా ఆయన కూర్చుంటా నీకు గిరి కూర్చుంటే ఆడదాకా పందిరి కూర్చున్నదట వెనకడికి నీయాస ఉంటుంది ఆయన కేడాడతాడే ఆడతాడని వచ్చాడు నాకే ఆడతలేదా ఎక్కడ వీడికి 5 సార్లు నీకు ఆడొచ్చింది కాదు 50 రూపాయలు పెట్టాలి ఇప్పుడు నువ్వు నీ 50 రూపాయలు కానీ 5 పైసలు బిల్లి నేను ఎక్కడ పిలిపిస్తావు పిలిపిపో బాగానే మాట్లాడుతున్నావు కదా నువ్వు రజనీ మనం ముందుగా తప్పు చేసిన పైసలు పెడతానప్పుడు తీసుకుంటే అయిపోవు ఫస్ట్ పెడతానన్నా మా తప్పు కదా అది నాకే ఉన్నాయి ఇప్పుడు పైసలు ఆటకెందుకు వచ్చినవే ఆటకెందుకు వచ్చిన చల్లగా నీళ్ళు ఆడతాను నువ్వు ఇస్తావా మరి ఇస్తలేదు ఇద్దరు కలిసి ఆడాలి గెలవరు మన్ను లేదు తమ్ముడే ప్యాకెట్ దేని దానికే లెక్క నువ్వు పైసలు వారే ఫస్ట్ పైసలు లేవు నా దగ్గర వీళ్ళకు మనం పైసలు కట్టాలని చెప్పి నువ్వేం బాధపడకు తప్పకుండా ఈసారి మనం ఇది గెలుస్తాం వీళ్ళ పైసలు నేర్పుతాం మనం ఈసారి ఆడదాం ఇక ఈ డాబు ఆడిర్రి ఈసారి కనుక మీరు ఓడిపోయారు అనుకో అవి 50 10 60 120 రూపాయలు ఎనిమిది పెట్టు చిన్నమ్మ పెట్టు నువ్వు మీరు మంచిగా ఆడుకోరు మాకు సంబంధం లేదు దీని చేతులతో దూగే పడ్డది ఇక నేను జిట్టు దింపేసుకుంటా ఎవరు చూడకూరి నువ్వు గిట్టయి అవో
చెప్పురా గణేష్. నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఊరంతా తిరుగుతారా? నువ్వు గీడికేసి గీలతో అక్షరం మారుతున్నావా? అరే వీళ్ళతో వీళ్ళు మనుషులు కదా రా. గడ్డి కట్టలు కట్టపోవాలి, మొయ్యపోవాలి, 4 అవుతాను 10 చూస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తాను? సరే కొంచెంసేపు అయితే కూర్చో నువ్వైతే. బాగా అన్నా ఎక్కడికి రా? ఎక్కడికంటే పటేల్కు వరుమ వేస్తాం ఒప్పుకున్నావు కదా. లేదు నేను ఇక్కడ ఆటో అడిపోయినా. మరి అటే కూడా పైసలు కట్టాలి 100 రూపాయలు. ఇక్కడ 100 రూపాయలు నువ్వు ఇచ్చి పోదాం. 100 రూపాయలు నా దగ్గర ఎక్కన్నాయి. మరి వాళ్ళు రానిస్తలేరు పైసలు ఇచ్చేదాకా. నువ్వు ఇప్పటికే ప్యాకెట్ ఆడి ఎకరాలు పొలాలు పోగొట్టినావు. మళ్ళీ ఈ ఆట ఎందుకు ఆడుతున్నావు? ఆడలతోటి ఆడాలి, ఇదే మంచి ఆట. నీ ఫోన్ చేస్తాను నీ మొగనికి. అరే వానికేం ఫోన్ చేసేది రా? నువ్వు 100 ఉంటే కట్టు, వీళ్ళకి కడదాం, మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు 100 ఎక్కడ లేవు ఏమో చెప్తాను, నీ సంగతి చెప్తున్నాడు. అయితే పో. హలో, వాడేం చేయలేదు, నువ్వేం చేయలేవు. అరే అరవింద్ ఎడున్నావురా? ఇంటికనే ఉన్నారా? ఇగో మీ తాతకి అట్టసేం మారుతాడు ఆడలతోటి. ఆడుకొని నాకేం చెప్తాను? ఊరు వారే ఆడుకొని నాకేంది అంటున్నావా? 100 రూపాయలు పెట్టి ఆడతానని నన్ను అడుగుతాను రా. ఆడ కైకిలు ఒప్పుకుండా అత్తలేడు. మళ్ళీ పైసలు పెట్టి ఆడతాను. పైసలు పెట్టి ఆడతాడు. అమ్మ ముసలోడు. నువ్వు తొందర రారా, ఈయన అందుకుందాం. అత్త నాకు నువ్వు తొందర రా. అరే మళ్ళీ వానికి నువ్వు చెప్పినవరా? నువ్వు చెప్తా. వానికి నాకు అసలే వాడేది. వాడు వచ్చినట్టు అయితే నా మెడలు కొడతాడు. వానికేం చెప్పినావు? 100 రూపాయలు ఇక్కడ కట్టిపోదాం. ఎవరి దగ్గరనే ఉడిస్తాడు. ఇవి 100 రూపాయలు పట్ల దగ్గర పనికి పోదాం. ఇక్కడ 100 రూపాయలు ఇచ్చేదాకా వీళ్ళు రాలిస్తలేరు. మరి ఏం చేయాలి? అమ్మ ముసలోడా, నేను వస్తాను, నీ సంగతి చెప్తా. రెండు ఎక్కినాయి, నువ్వేం బాధపడకు, ఈసారి గెలుస్తాం మనం. అంతే, మనమే గెలుస్తాం. ముసలోడా ఏంటి 2 ఎక్కినాయి? నిల్చో నిల్చో. ఇప్పుడు 4 ఎక్కితే వచ్చింది మనవాడు. గీడేం చెప్తాను నువ్వు? వీళ్ళు పైసలు ఇవ్వాలి 1500 రూపాయలు. వీళ్ళు పైసలు ఇవ్వాలి, గీడేం చెప్తాను? అట్టసేం మారుతాను రా. కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలే అష్టశం ఆడతాను ఆడలతోటి. వీళ్ళు 1500 ఇవ్వాలిరా, దానికోసం వచ్చిన నేను. అట్లే వీళ్ళు ఇక్కడ ఆటలు ఆడతా అంటే నేను అట్లా చూసినందుకు ఆడతావా దా అని అన్నారు. 100 రూపాయలు దొబ్బి 100 రూపాయలు దొబ్బిరు కథ. 100 ఇచ్చి నువ్వు పోయి నువ్వు కథలకు అని అంటారు. నేను ఏం చెప్పాలి? నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్వి, నేను దా అని ఆడతారా? కాదు తాత, నువ్వు గిట్నే ప్యాకెట్లాడి 10 ఎకరాలు ఓడగొచ్చినావు, మంచి రోడ్డుకున్న బిట్టు. అది 100 రూపాయలు అమ్మక దొబ్బినావు. ఇప్పుడు 10 కోట్లు అయింది. ఇప్పుడు మళ్ళీ సంపాదించుకున్నా నేను సంపాదించుకున్నా. నువ్వు ఇక్కడ ప్యాకెట్లు ఆడుకుంటూ ఉంటావు. ప్యాకెట్ ఎక్కడిది? ప్యాకెట్ కదా, దీన్ని ప్యాకెట్ అంటారా? దీన్ని నువ్వేం చేసి అంటారు దాన్ని? అరే గుద్దురా ముసలోని. ఎందుకు ఇటు చూడు, నువ్వు గుద్దుత సత్తావు కాబట్టి ఏమంటలేను, లేకపోతే ఏడికాడికి సీరుతుంది. మరి నడు పడు. ఏడికినాడు 100 రూపాయలు కట్టి తీసుకొని పోమి తాతను. అరే నేనెందుకు కడతానమ్మా, నువ్వు గమ్మతున్నావు. మరి ఎవరు కడతారు? మేము ఆటలో గెలిచినావు, 5 డాబులు సీరియల్ గెలిచినందుకు మాకు 100 రూపాయలు బ్యాక్ ఉన్నాడు. ఇప్పుడు ఆ పైసలు కట్టాలి, మీరు తీసుకొని పోవాలి. ఏదికి బొక్కలో అష్టశమ్మకు 100 రూపాయలు కడతారా? ఒక్కలో అష్టశమ్మ అవుతుంది, ఏ అష్టశమ్మ అవుతుంది. ఆట ఆడినప్పుడు పందెం పెట్టినప్పుడు గెలిచినప్పుడు ఇవ్వాలి. నీ అష్టశమ్మకు అగ్గిదాలుగా అగ్గిదలు కనద్దు. రామ దేవుడు కొడతాడు. 100 రూపాయలు కాదు, కొంచెం కూడా ఏమనిపిస్తున్నారు ముసోడా. మనకేంటి మన 100 రూపాయలు గణేష్ అయితే గణేష్ చేయబట్టి పైకి లేకపోతే ముసలిది కూడా 50 ఏమనిపిస్తేనే లేదు. ఎట్లా చూస్తుంది గుడ్లలో పడవండి. ఒకసారి 50 రూపాయలు పట్టుకురాసిందమ్మా మనం. గుడ్డు పెట్టుకోవాలి. మా వాడు కూడా ఫోన్ చేస్తాడు మళ్ళీ. కూరగాయలు అత్తాయి, నీ కూరగాయలు నేను కూడా 50 రూపాయలు పెట్టింది కొనుక్కుంటా. అందరూ విన్నరుగా ఇంతకుముందు ఆడేసినట్టు కాదు, ఇప్పుడు వీళ్ళు ఆట ఆడిపియాలి. అని ఎక్కితే కానీ ఏ రాదే నువ్వు మర్చిపోతావు నువ్వు మళ్ళా. మీకు దానికి ఎక్కినాయి 2. చెప్పాలి. ఇది నష్ట ఎక్కి గెలవాలి, గెలుసుడే పక్క. దూగా కన్ను నీకు లేదు. నీకు నొక్కనే కన్నాడు. నీ కొత్త కడతా నావు. అద్దుది బా ఇంటి మొక్కలు పోవం పైగా. 5 సార్లు గెలిచిన గణేష్ మనం. గివిల ముందర మనం చిన్నపోయినట్టుంటావా? ఇగో ఈ గేమ్ 2000 బట్టి ఆడదాం. పైసలు పెట్టు, మరి పైసలు పెట్టు, ఇక్కడ పెట్టు పైసలు. పైసలు లేకపోతే ఇదివరకు 5 గేమ్ల కాడ ఇవ్వలేదా? ఇప్పుడు పెట్టు, మాకు పెడితే ఆడతాం. అరే వీళ్ళు ఎగేస్తారు బాదు, ఇంటికి ఒకటి బాగుంది. ఇజ్జత్ కేసే వాళ్ళు. అబ్బో వీళ్ళు మొత్తం ఇప్పుడు వాడపడి పోయి ఎగేసుకుంటే చెప్పుకుంటారు వీళ్ళు. అబ్బో రూపాయి. ఇగో
నేను గేమ్ మీరు గెలిచింది అనుకో నేను ఇస్తా ఇంకేంది. మాకు అవసరం లేదు. ఏమి ఇస్తావు నువ్వు? పెట్టు పైసలు ఆడబెట్టు. నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే నా బర్రెని కొట్టుకోపోతాడు నీ ఓడిపోతే. ఇంకేంది నా బర్రె పెడతాను పో. సరే ఓకే ఓకే బర్రె ఓకే కానీ ఏం కాదు పాసి. సరే అమ్మ గీవుల దగ్గర ఓడిపోయింది ఎప్పటికి మనం చూసుకోవాలి. ఇంకోసారి అలాగు నువ్వు పితికిస్తాను గిట్టే తరవడానికి ఇట్లా అక్కడే కుప్ప పెడతాను. ఎందుకు తాగుతావు? గట్లే మరి అవ్వ అష్టాలు చెమ్మలేసేదాకా కుప్ప పెడతాడు. ఈ కమ్మలు పాడుగాను. అరే గణేష్ మనం బర్రెని గెలుచుకోకపోతే మనం ఎందుకురా? మనకి బర్రె గిఫ్ట్ ఇవ్వాలి మనం అంతే. ఇది వరదాకా దొబ్బినాన్ని ఒక్కటే గేమ్ లో వసూలు చేస్తా తాగుర్రి. మీతోటి కాదు. అయిపోయిందిరా గెలిచినాం. ఏంటిది పట్టికేంది? పచ్చిక వేరే ఉంటుంది, పచ్చిక అవసరం లేదు. ఆట అంటే ఆటే. పైసలు ఇవ్వకపోతే బర్రె కొట్టుకోపో అన్న. బర్రె పెట్టలేదు మాకు బర్రెని బర్రె అనేవాడన్నా. మీరు ఎందుకంటారు మరి? పందెలు పెట్టినావు కదా. పైసలు ఇవ్వకపోతే బర్రెత్తా. అవసరం లేదు, మాకు పైసలు వద్దు. పాండవులే వాళ్ళ పెట్టి నువ్వు బర్రె కుదవ పెట్టినావు మాకు ఇచ్చేయాలి అంతే. ఏంటిరా మాట వరుస కంటే బర్రె కొట్టుకోపోతా. మాట ఒకటి ఉంటుంది, వరుస ఒకటి ఉంటుంది. చూద్దాం పందెంలో పెట్టి ఓడిపోయినా ఓడిపోయినా మీరు అప్పుడు తెచ్చుకున్నారు మాట వరుస కన్నా. మొత్తానికి ఏం చేసుకుంటారు వేసుకోపోయి. అరే మనవాడా నువ్వు రారా? రావన్నా లే నువ్వు లే. కాదు మళ్ళీ ఏం చేసినావు? అట్టసేం ఆడినరా నేను? మళ్ళా అన్నావా? కాదు తాత నీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఇగో సాతనా నీకు దండం పెడతా. మా తాత ఏం ఒప్పుకున్నాడో నాకు తెలియదు. మా తాతకు నాకు ఎటువంటి సంబంధం. మనిషివేనారా? బర్రెని గెలిచిండు. ఏంది బర్రెని గెలిచిన? బర్రెని గెలిచిండు. గెలిచిండా? సాధన గిడి చెప్పు గెలిచిండా? అరే బర్రె అన్నా గానీ పైసలు ఇవ్వకపోతే బర్రె లేదురా బర్రెనే గెలిచిండ్రా. ఇదంతా కాదు, మా తాత గెలిచిండా? గెలిచిండ్రా కానీ పైసలు ఇస్తా నేను, బర్రె కాదు. గెలిచినవా? మా గెలిచిన గిండ్రోలో గెలిచిన. నడు గెలిచిన నడు నడు నీ ఎకరాలు పోయినా. తినరా బుజ్జి? రాలేదా ఇంకా? నేనేడు తిన్నా, ఆయన వచ్చేదాకా తినుడే లేదు. ఆయన ఎప్పుడన్నా ఇంత పొద్దున్న వస్తాడా? అగో ఏంది అరవింద్ ఏంది ఏంది గెలిచిరా? అష్టశమల బరే ఆగులమ్మా ఫస్ట్ బరే నిప్పకు. ఏంది అరవింద్ నువ్వు ఆగు బరే నాకు ఏందయ్యా వాళ్ళు బరే నిప్పకపోతాను నిలవసుకుంటున్నావు. అరే బరే నెట్టు మంచిగా ఇగ్గుకపోతుంది, మూతి పళ్ళు రాలుతాయి మీకు. ఆగు ఫస్ట్ ఇట్రా మాట్లాడవేంది వాళ్ళు బరే నిప్పుకొని పోతుంటే. అరే అసలు ఏం జరిగిందంటే నువ్వు ఫస్ట్ బర్రె కట్టేసి మాట్లాడు, నేను చెప్తున్నా. ఈడికెళ్ళి బర్రె కాలింది అనుకో. నువ్వు ఇట్లా ఫస్ట్ ఏంటిది నా బర్రె చేయట్లేస్తావయ్యా నువ్వు? ఎట్లెత్తావనేది అడుగు. ఏమైంది చెప్పమేంది? నెత్తం తగ్గికుంటున్నావు కవరిస్తా మళ్ళా. అరే అసలు ఏం జరిగిందంటే అప్పుడు నువ్వు ఆగు, నా మొగడు మాట్లాడుతాడు కదా, తర్వాత కొట్టవద్దు ఏమన్నా ఉంటుంది. చెప్పు ఏమైంది చెప్పు. అరే ఇప్పుడు వాళ్ళకు పైసలు ఇవ్వాలి, పైసలు ఇస్తే బర్రె వదిలి పెడతారు. పైసలకి బర్రె కొట్టుకోవడం నువ్వు అక్షయంలో 100 గెలిచినావు కదా, మేము బర్రెకి గెలిచినాం. పందం పెట్టి బర్రెని పందం పెట్టి ఆట ఆడినవా? పైసలు ఇవ్వకపోతే బర్రెని కొట్టుకోమని చెప్పిన అంతే. వాళ్ళు బర్రె కొట్టుకోపోతారు. బర్రె నీ జాగిరి అనుకుంటున్నావా? బర్రెని పెట్టి ఆడడానికి అవసరం లేదు. పొద్దున ఏం చెప్పినావు? ఏం చెప్పినా? ఆటలు 100 కట్టెట్లా అంటే ఆటలు గెలిచినావు 100 రూపాయలు ఇవ్వాల్సింది బరాబరే. అవును పెట్టి పెట్టిండు నేను కూడా పెట్టి పెట్టిండు బర్రెని తీసుకొని పోతాను. ఇప్పుడు గట్టెట్లు ఉంటుంది బర్రె, ఇది పైసలు ఇచ్చినప్పుడు ఇస్తాడు బర్రె పక్క పోడా నువ్వు. నువ్వు మంచిగా ఉండదు గెలిచినావు అంతే బరాబరే. అరే నా బర్రె అది
లేదేం లేదు పో. నువ్వు ఆట ఆడడానికి నా బర్రెని కొన్నది. అరే ఆపవయ్య దాన్ని. ఏం ఆపితే పొద్దుగా వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు 100 రూపాయల కోసం తిట్టినవాడు కదా, 100 రూపాయలు ఇస్తేనే తీసుకోపో లేకపోతే లేదా అని చెప్పినవాడు కదా. చీపిరికట్టు అందుకొని చెప్తా మళ్ళీ వాళ్ళ ఆటకు గిదినికి సంబంధం ఏంది? 100 రూపాయలకు 20-30 వేల బర్రెలు కొట్టమోడు ఏంది? అప్పుడు 100 రూపాయలకు వదిలిపెడితే ఇప్పుడు బర్రీ వదిలిపెట్టి పోవు కదా. ఇప్పుడు అవ్వ ఎవరికన్నా చెప్తూ మౌనం పోతుంది. మొగుడువే నువ్వు ఏమో బయట లెక్క మాట్లాడుతున్నావేంది? ఇంకా పందెం కింద బర్రెని పెట్టి ఆవిడేంది? ఒర్రేకి అందరు ఇంటారు, ఇజ్జత్ పోతుంది. నువ్వు ఏట మంచుకున్నా కానీ నేను మాట్లాడితేనే ఇజ్జత్ పోతుందా? నేను పైసలు కట్టి రేపు బర్రెం కట్టుకొస్తా కానీ నువ్వు ఒర్రకు. ఏడుకెళ్ళెత్తావు పైసలు ఏడుకెళ్ళెత్తావు చెప్పు. నీ ఎట్లా ఎత్తా కానీ ఒర్రకే నువ్వు ఫస్ట్ నా బర్రె నాకు తీసుకురాపో. నీకేమైనా కట్ట ఉందా దాని మీద? శంకరన్న ఇంట ఇజ్జత్ పోతుంది నీ అవ్వ. శంకరన్ నేనుడేంది? నేను ఆ పని ఈ పని చేసుకొని నీకు తెచ్చి పైసలు ఇస్తే బర్రెని తెచ్చినావు. ఆ బర్రెని కూడా ఇప్పుడు ఆటోలో పెట్టి పంపినావు. నీకు కొంచెం తలకే ఉందా నీకు? రేపు అమన్ పని పోయి తెస్తా 2000 నువ్వు ఒర్రకి. అమన్ పని ఇప్పుడు 2000 కిందికి 50-40 వేల బర్రెని పెట్టినావా? పెట్టినావా? ఇక చూడలేచ్చవా? నేనేం చెయ్యాలి? ఇగో ఆట కిందికి ఆట బర్రెని పెట్టి ఆడిండట. అట్లా కాదక్క. అయితే 2000 ఇవ్వకపోతే బర్రెం కొట్టుకోపో. ఆగు నువ్వు ఆగు. ఆగుడు కదా చెప్పు. ఎట్లా చెప్తావు చెప్పు. ఆగు నువ్వు ఆగు జరాగు. 2000 ఇవ్వకపోతే బర్రె కొట్టుకోపోరు అని చెప్పిన. అయితే ఇప్పుడు 2000 లేవు, వాళ్ళు వచ్చి బర్రెం కొట్టుకోపోతారు. మీరు ఆట ఆడిలాట కదా అప్పుడు 100 రూపాయల కింద. 5-10 ఆట అన్న చిల్లర కొత్తల మాటకెక్కడా 40-30 వేల గొడ్డును పెట్టి ఆడిన నీ ఆట ఎక్కడా? నేను ఏం చేయాలి చెప్పులు వచ్చావా? బతుకునా సత్తునా? మొగోళ్ళే ఏమో ఆడలాట అనుకున్నావు. అది అయ్యా వాళ్ళు పెద్దగా పెట్టుకున్నారు, బర్రెను కొట్టుకుపోతాను. ఏడిపోతుంది బర్రె? 2000 కట్టి తెస్తారు తీయరాదు. రేపు పొద్దుగా ఎత్తా రాదు. ఏడుకెళ్ళెత్తాడు 2000 ఏడుకెళ్ళెత్తాడు అంటే పని చేస్తలేనా నేను? నువ్వా ఏం పని చేస్తాను? బర్రెను కాయమంటేనే కాయ సాత కాదు. ఆడదాన్ని కాదు, అది నేను కష్టపడి తెచ్చుకున్న బర్రె. ఎవరి సమానాలి అని అల్ల పెట్టి ఆడడానికి? అవ్వగారింటి కచ్చాలో తెచ్చినావు. మీరు వాడు చక్కలు వెక్కురే. మీరు సార్లు చెప్పంటే బాగానే చెప్తారు. నీ మగవాడు గిట్టే ఎత్తా ఊకుంటావా నువ్వు? ఇల్లెక్కి మొత్తం పందిరి వెక్కుదు. బాగానే ఆడతాడవ్వా. ఇంత గలవ దాటినావు గాని నేను చెప్తున్నా, నువ్వు తెల్లారేసరికి నా బర్రె నా మట్టు మీద ఉండకనే పోతే నీకు అదే పగ్గం కట్టి ఊరంతా గుంజుకపోతా. బర్రె దున్నపోతు గడిపించి చూడు ఎంత కూడా అవ్వా. ఏళ్ళు పెడితే కొరకడు, ఎన్న పెడితే నాకడు. బర్రెని తెచ్చినాక నువ్వు ఇంట్లోకి రా. అంత ఇంట్లోకి నాకు పో.